హలో పీపుల్, అసలు ఏంటి రైస్ కొంచెం డిఫరెంట్గా పైన ఏమున్నాయి, అలాగే కొత్తిమీర చల్లుతుంది. ఏం రైస్ అనుకుంటున్నారా? క్యాప్సికమ్ రైస్ అండి. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా రైస్ ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఫస్ట్గా ఈ రైస్కి అయితే ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే మాత్రం ఒక 10 రెడ్ చిల్లీ, అలాగే ఒక కప్పు గ్రౌండ్ నట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించేసుకోండి. మా తర్వాత ఇది చల్లారాక దీన్ని మిక్సీకి అయితే మాత్రం వేసేసుకుని ఒక తెల్లగడ్డ వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలండి. తర్వాత దీన్ని 2 క్యాప్సికమ్ తీసుకుని సన్నగా చాప్ చేసి అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టించిన తర్వాత దీంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిమిరపప్పు వేసుకుని దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. తర్వాత దీంట్లోకి 5 పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి వేపించుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి క్యాప్సికమ్ సరిపడ్డ సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ అండి కుక్ చేసేసుకోవాలి. అంతేనండి, దీంట్లో గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ అవసరం ఉండదండి. తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని పైన అయితే మాత్రం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొత్తిమీర చల్లేసుకుని దింపేసుకుంటే యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్.